హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించి ఈరోజు వచ్చిన అఫీషియల్ అప్డేట్ చూద్దాం. ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ దేని గురించి, అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. అంటే రైల్వేకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే టెక్నీషియన్స్కైనా ఏఎల్పికి అయినా సరే, అలాగే గ్రూప్ డీకి అయినా ఎన్టీపీసీ అయినా జేఈ అయినా సరే, అంటే ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం కూడా రైల్వే నోటిఫికేషన్లు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. మీరు చూసుకొని అప్లై చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈరోజు వచ్చిన అప్డేట్. ఆ అప్డేట్ ఏంటి అంటే, ఎన్టీపీసీ అంటే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మీద ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అలాగే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అవి ఎప్పుడు పడతాయి, ఇవన్నీ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు రావచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఇది ఈరోజు వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇది జోనల్ రైల్వే త్రూ ఆర్ఆర్బి అనమాట. ఇది ఇందులో టోటల్గా ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్, ఆల్ ఇండియా మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అంటే డిగ్రీ లెవెల్లో, అంటే 4, 5, 6 లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ప్రకారంగా, మరియు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించి ఉంటుంది, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఇది అహ్మదాబాద్, ఆర్ఆర్బి అహ్మదాబాద్ అనేది దీన్ని కండక్ట్ చేస్తుంది అనమాట. నోడల్ అంటే హెడ్ దీనికి. నెక్స్ట్ పారామెడికల్ కేటగిరీస్లో ఉన్నాయి, అంటే స్టాఫ్ నర్స్ సంబంధించి కానీ, ల్యాబ్ అటెండెంటు, ల్యాబొరేటరీకి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి పారామెడికల్ కేటగిరీస్. ఇదేంటంటే ఆర్ఆర్బి పాట్నా కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ 1 అంటే గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆర్ఆర్బి భోపాల్, మధ్యప్రదేశ్ సంబంధించిన బోర్డు. ఇది భోపాల్ బోర్డు కండక్ట్ చేస్తుంది. అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, ఇది గౌహతి, అంటే ఎంబీఏ మీద కానీ సమ్ అబౌవ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఉంటాయి అన్నమాట ఇందులో వేకెన్సీస్. సో ఎప్పుడు రావచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇది జోనల్ వైజ్గా ఎన్టీపీసీ అనేది అప్ టు, అంటే వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు నెక్స్ట్ ఇయర్కి 30/6/2025కి ఇది అనాలిసిస్ చేయడం జరిగింది. కాకపోతే ఇది యొక్క నోటిఫికేషన్ అయితే మాత్రం ఏప్రిల్-మేలో 2024లో ఇది ఇస్తారు. అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఓఆర్ఎం అనేది ఇక్కడ ప్రపోజల్ ఆఫ్ డ్రాఫ్ట్ సెంట్రల్ అని ఉంది కదా, జూన్లో ఈ నోటిఫికేషన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ 1 అంటే లెవెల్ 1 గ్రూప్ డి వచ్చేసరికి సెప్టెంబర్లో ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికి వేకెన్సీస్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి ఇందులో దీనికి ముందు ఒకటి, ఇది ఈరోజు వచ్చింది, దీనికి ముందు ఒకటి వచ్చింది. ఇది వేకెన్సీస్ 2,36,900 టు టోటల్ గ్రూప్ సి వేకెన్సీస్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ గ్రూప్ సి ఇంక్లూడింగ్ లెవెల్ 1 ఇన్ ఇండియన్ రైల్వేస్ యాజ్ అవైలబుల్ యాజ్ ద ఆఫీస్ ఈజ్ ఆన్ 1/3/2024. సో అప్పటి వరకు 1/3/2024 వరకు అయితే 2,36,902 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ 2025 కూడా ఇంకా వేకెన్సీస్ ఖాళీ అవుతున్నాయి. సో ఇందులో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. హౌ మెనీ లెవెల్ వైజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్స్, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఓవరాల్గా ఇచ్చారు. అండ్ హౌ మెనీ పోస్ట్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3. ఆల్రెడీగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఐటీఐ మీద అప్లై చేయడం జరిగింది, అలాగే బీఎస్సీ ఇంటర్మీడియట్ మీద ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ లోకో పైలట్ సంబంధించింది కూడా అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది జేఈ, జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే ఉన్నాయి. సో లైన్గా ఒక విధంగా చెప్పాలంటే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఈ ఇయర్ మొత్తం. ఎందుకంటే అన్నీ ఒకే విధంగా ఉంటాయి, అన్నీ ఒకటే సిలబస్. సో ఒకే విధంగా ప్రిపేర్ అయితే చాలు. ఎవరైతే సపోజ్ డిగ్రీ లెవెల్ వరకు చదివి ఉంటారో వాళ్ళు గ్రూప్ డీకి రాయొచ్చు, ఎన్టీపీసీ రాయొచ్చు,
మొన్న జరిగిన టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1 అది కూడా రాయొచ్చు. ఐటీఐ చేసే లేకపోతే డిప్లొమా చేసి ఉన్న వాళ్ళైతే గ్రూప్ డి రాయొచ్చు, టెక్నీషియన్ రాయొచ్చు, అలాగే జూనియర్ ఇంజనీర్ రాయొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికి తగ్గ వేకెన్సీస్ వాళ్ళందరికీ ఉన్నాయి. సో అందరూ కూడా మినిమం ఈ రోజు నుంచి అయినా సరే రోజు కొంతవరకు మీకు మెయిన్ రైల్వేలో మీకు జాబ్ కావాలి అని అనుకుంటే జనరల్ సైన్స్ అనే సబ్జెక్టు ఎవరైతే పక్కాగా చదువుతారో వాళ్ళకి ఈజీగా జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎందుకంటే జనరల్ సైన్స్లోనే ఎక్కువగా మార్క్స్ అనేది అందరికీ పోతుంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు క్యాలిక్యులేషన్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రాక్షన్స్ కానీ లేదంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, బాడ్మాస్ రూల్స్, ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇవే కంటిన్యూస్గా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ జనరల్ సైన్స్ వచ్చేసరికి టోటల్గా మారిపోతుంటుంది. అందులో ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, లైఫ్ సైన్స్ అయినా, బయాలజీ అయినా, జువాలజీ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఏంటంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ప్రిపేర్ అవుతూ క్లాసెస్ అయితే చెప్తున్నాం. ఏ విధంగా అంటే సపోజ్ ప్రీవియస్ ఎన్టీపీసీ ఉందనుకోండి, సపోజ్ ఎన్టీపీసీ అయినా, జేఈ అయినా, గ్రూప్ డి అయినా, టెక్నీషియన్ అయినా, టోటల్ ఆ పేపర్స్ అన్నిటిలో ఒక యూనిట్స్ ఉంది. ఆ యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ టోటల్ అన్ని టాపిక్స్ కూడా మనకి ఎగ్జామ్స్ కవర్ అయ్యే లోపు అన్ని టాపిక్స్ కూడా మీకు వీలైనంత వరకు కూడా నేను కవర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ఆ వీడియో చూసి మీరు నోట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, మీకు డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది. ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే టెక్నీషియన్స్కి అప్లై చేశారో, అలాగే ఏఎల్పికి అప్లై చేశారో, ఇంకా ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ కూడా అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.